నువ్వు తేజలిల్లే సమయం నీది ఇది. ఆమేన్. దేవుని మహిమ నీలో నుండి బయటికి తీసుకురావాలని దేవుడు చూస్తున్నాడు. నీలో నుండి నువ్వు ఆల్రెడీ వెలుగు, నువ్వు ఈ లోకానికి నువ్వు వెలుగు. కానీ చూడండి, నీ ఎంత నీలో ఆ వెలుగున్నదో అది నువ్వే నిర్ణయించుకో. ఇక వెలుగు వివిధ రకాలుగా ఉంటుంది కదా. వెలుగు, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వెలుగు ఎన్ని రకాలుగా ఉంటుంది? వెలుగు చాలా రకాలుగా వెలుగు ఉంటుంది. దీపం వెలుగు ఉంటుంది, జీరో బల్బ్ వెలుగు ఉంటుంది కదా. నెక్స్ట్ చూస్తే ఇంకా వోల్టేజ్ పెరుగుతూ ఉంటుంది. అంటే నీవు ఎంతగానో నువ్వు వోల్టేజ్ పెరుగుతూ ఉంటుందో నీలో దేవుని యొక్క మహిమ కూడా అంత విస్తరిస్తూ ఉంటుంది. దేవుని వెలుగు ఆల్రెడీ నీకు వచ్చి ఉన్నది. నువ్వు వెలిగింపబడ్డ వ్యక్తివి. నువ్వు దేవుని వెలుగు నీలో ఉన్నది. అయితే ఈ వెలుగు అనేకులకు తాకాలి అంటే నువ్వు